వేర్పాటువాదులు మరోమారు ఇండియాను టార్గెట్ చేశారు. అవకాశం చిక్కినప్పుడల్లా భారత్ను రెచ్చగొడుతూ ఉంటారు. ఇటు కెనడాలో, అటు ఆస్ట్రేలియాలో, ప్రస్తుతం అమెరికాలోని హిందూ దేవాలయాలపై తమ ప్రతాపం చూపిస్తున్నారు. హిందువుల మనోభావాలను కించపరిచేలా విద్వేషపూరిత రాతలు రాసి స్థానికంగా ఉండే హిందువులను భయాందోళనకు గురి చేస్తున్నారు. తాజాగా అమెరికాలోని నెవార్క్ నగరంలోని స్వామినారాయణ మందిర గోడలపై రాతలు రాసి మరోమారు ఇండియాపై తమ అక్కసును వెళ్లగక్కారు ఖలిస్తానీ వేర్పాటువాదులు. దీనిపై విదేశాంగ మంత్రి జయశంకర్ ఘాటుగా స్పందించారు. దీనిపై మరింత సమాచారం తెలుసుకుందాం. అమెరికాలోని నేవార్క్ నగరంలోని స్వామినారాయణ మందిర్ గోడలపై విద్వేషపూరిత రాతలు వెలుగులోకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు. తీవ్రవాదులు, వేర్పాటువాదుల ఆగడాలకు ఎట్టి పరిస్థితుల్లో చోటివ్వమని చెప్పారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ ప్రభుత్వానికి, పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. ఈ ఘటనపై యుఎస్ అధికారులు విచారణ చేపట్టారని పేర్కొన్నారు. మందిర్ గోడలపై ఖలిస్తానీ అనుకూల నినాదాలతో గ్రాఫిటీ చేసిన ఘటనను తాను సోషల్ మీడియాలో చూసినట్లుగా జైశంకర్ మీడియాకు వివరించారు. ఇటువంటి ఘటనలకు పాల్పడే తీవ్రవాదులు, వేర్పాటువాదులు, ఇతర వ్యతిరేక శక్తులకు తాము చోటివ్వమని ఆయన స్పష్టం చేశారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయం ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. ఈ ఘటన భారతీయుల మనోభావాలను కించపరిచింది. వెంటనే దర్యాప్తు చేయాలని ఫిర్యాదు చేశాం. ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని యుఎస్ అధికారులకు విజ్ఞప్తి చేశాం అని భారత రాయబార కార్యాలయం పేర్కొంది. స్వామి నారాయణ మందిర్ గోడలపై ఖలిస్తానీ అనుకూల నినాదాలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా గ్రాఫిటీ చేసినట్లుగా హిందూ అమెరికా ఫౌండేషన్ సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేసింది. గుడి గోడలపై ఖలిస్తానీ ఉగ్రవాది జర్నైల్ సింగ్ భింద్రన్వాలే పేరు రాశారు. ఇది గుడికొచ్చే వారిని భయాందోళనకు గురి చేయడమే. ఇది విద్వేషాలు రెచ్చగొట్టే చర్య కిందికి వస్తుంది. ఈ రాతలపై పోలీసులు దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం అని హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఎక్స్ ట్విట్టర్లో కోరింది. ఇదిలా ఉండగా స్వామినారాయణ మందిర్ అధికారుల సమాచారం ప్రకారం గురువారం రాత్రి ఈ సంఘటన జరిగింది. గుడికి సమీపంలో నివసించే ఓ భక్తుడు ఇండియాకు వ్యతిరేకంగా రాసిన రాతలను ముందుగా గుర్తించాడు. కాగా విద్వేషపూరిత నేరం కింద నెవార్క్ పోలీసులు విచారణ చేపట్టాలని టెంపుల్ అధికారులు పోలీసులను కోరారు. దీనికి నెవార్క్ పోలీసులు కూడా వెంటనే స్పందించారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామన్నారు. సంఘటనను ఖండించారు. నెవార్క్ పోలీస్ ఉన్నతాధికారులు మీడియాతో మాట్లాడుతూ ప్రార్థనా మందిరాలను లక్ష్యంగా చేసుకోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ చర్యలన్నీ మతిలేని చర్యలని, ఇలాంటి సంఘటనలను తాము ఎట్టి పరిస్థితుల్లో సహించవని చెప్పారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని లోతుగా దర్యాప్తు చేసి నిందితులను శిక్షిస్తామని నెవార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ కెప్టెన్ జోనాథన్ అర్గుల్లో హామీ ఇచ్చారు. అయితే ఖలిస్తానీ వేర్పాటువాదులు మాత్రం అవకాశం చిక్కినప్పుడల్లా భారత్పై విషం కక్కుతుంటోంది. హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా అమెరికాతో పాటు పొరుగున ఉన్న కెనడాలో ఇలాంటి ఘటనలు జరిగాయి. గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అమెరికాతో పాటు కెనడా ప్రభుత్వానికి ఇండియా నిరసనను వ్యక్తం చేసింది. వివిధ దేశాల్లో ఖలిస్తానీ వేర్పాటువాదుల ఆగడాలను అడ్డుకట్ట వేయాలని ఇండియా ఆయా దేశాలను కోరింది. ఈ ఏడాది ఆగస్టులో కెనడాలోని సర్రేలో ఖలిస్తానీ మద్దతుదారులు హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేశారు. సర్రేలోని స్వామి నారాయణ మందిర్ గోడలపై ఖలిస్తానీ అనుకూల పోస్టర్లు అంటించారు. బ్రిటిష్ కొలంబియాలో అతి పురాతన దేవాలయం స్వామినారాయణ మందిర్. కాగా కొన్ని పోస్టర్లు ఈ ఏడాది జూన్లో కెనడాలోని ఖలిస్తానీ టెర్రరిస్టు హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య వెనుక ఇండియా పాత్ర ఉందని, దీనిపై లోతుగా విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. ఇదిలా ఉండగా కెనడా పౌరుడైన నిజ్జార్ హత్యలో భారత్ హస్తముందని స్వయానా కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడో కూడా ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే కెనడా ఇప్పటి వరకు సాక్ష్యాలు చూపించలేకపోయింది. ఇదిలా ఉండగా అమెరికా పౌరుడు గురు పత్వన్ సింగ్ పన్ను హత్యకు కుట్ర జరిగిందన్న కారణంతో భారత పౌరుడు నిఖిల్ గుప్తాను అరెస్ట్ చేయించింది అమెరికా. ప్రస్తుతం గుప్తా ప్రాగ్ జైల్లో మగ్గుతున్నాడు. అయితే ఇండియా మాత్రం తమకు బలమైన సాక్ష్యాలు చూపిస్తే విచారించి శిక్ష పడేలా చేస్తామని చెబుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ అంశంపై స్పందించారు. తమకు ఖచ్చితమైన సమాచారం ఇస్తే దీనిపై విచారణ చేపడతామని ఫైనాన్షియల్ టైమ్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
ఖలిస్తానీ వేర్పాటువాదులు ప్రధానంగా కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియాలో అక్కడి భారతీయ పౌరులను వేధించడం ఇటీవల కాలంలో ఎక్కువయ్యింది. వారిని వేధించడమే కాకుండా మోదీ సర్కార్ ఆయా దేశాల ప్రధానులతో మాట్లాడి వీటికి అడ్డుకట్ట వెయ్యాలని ప్రవాస భారతీయులు డిమాండ్ చేస్తున్నారు. మరి మోదీ సర్కార్ ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం.